పాపం భాగ్యశ్రీ బోర్సే పేరులో ఉన్న భాగ్యం చేతిలో ఉన్నట్లు లేదు. అందుకేనేమో చేసిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. భాగ్యం పరిస్థితిలా ఉంటే తెలుగులో అప్పుడప్పుడు పలకరించే మాళవిక నాయర్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది. మరి ఈ హీరోయిన్స్ తమ అప్కమింగ్ సినిమాలతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా? ఇండస్ట్రీలో సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు. అదే హీరోయిన్స్ విషయంలో అయితే అందం, అభినయం ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీకి సక్సెస్ మాత్రం దక్కటం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఎలా అయితే డిసప్పాయింట్ చేసిందో, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ తాను అనుకున్నంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ రామ్ తో చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపైనే పెట్టుకుంది. చేతిలో హిట్స్ లేకున్నా ఇప్పటి వరకు ప్రామిసింగ్ హీరోలతో సినిమాలు చేసి తోటి హీరోయిన్స్ జలస్ అయ్యేలా చేసింది భాగ్యశ్రీ. అయితే ఛాన్స్ల వరకు అంతా ఓకే, కానీ ఆ సినిమాల బాక్సాఫీస్ రిజల్టే ఈ బ్యూటీ భాగ్యరేఖని మార్చలేకపోయాయి. దీంతో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తనకు సక్సెస్ తీసుకొస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తోంది బోర్సే. ఫ్యాన్ బాయ్ బయోపిక్ గా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ లో సినిమా పైన మంచి బజ్ జనరేట్ చేశాయి. ఈ నెల 28న విడుదలవుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అమెరికాలో 2 రోజుల ముందుగానే ప్రీమియర్స్ తో థియేటర్లోకి వస్తోంది. తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఇలా ఉంటే, అప్పుడప్పుడు టాలీవుడ్ ని పలకరించే మాళవిక నాయర్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ కేరళ బ్యూటీ ఇప్పుడు శర్వానంద్ తో జోడీ కట్టి బైకర్ మూవీతో లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేయని మాళవిక బైకర్ నుంచి రీసెంట్ గా విడుదలైన పెట్రీ బేబీ సాంగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బైకర్ డిసెంబర్ 6న విడుదలవుతుంది. మరి ఈ సినిమాల రిజల్ట్ ఈ హీరోయిన్స్ కి సక్సెస్ తీసుకొస్తాయో లేదో వెయిట్ అండ్ సీ.